అడ్వర్టైజ్మెంట్లన్నీ అయిపోయాయండి. ఇప్పుడు ఎలా చూడండి, 4 ఏళ్ళు అయిపోయిందండి. మాట్లాడకుండా ముందు సినిమా చూడు. బ్రతికే ఉన్నాడు. ఐఎమ్ ఇన్స్పెక్టర్ విజయ్. బై బ్లాక్ లో టికెట్లు కొనిపించేటంతటి హీరోవా? చూడండి, ఇంతమందిలో నా అభిమాని హీరోని పట్టుకొని తిడతారా? మీకు సినిమా చూడడం ఇష్టం లేకపోతే చూడడం మానేయండి. లత లత మీకు నవ్వులాటగా ఉందా? నా అదృష్టానికి నేనే నవ్వుకుంటున్నాను. ఇప్పుడు మీ అదృష్టానికి ఏమొచ్చింది? సొంత మేనత్ కొడుకయ్యండి నన్ను అర్థం చేసుకోకుండా ఆ రాజు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కట్టుకున్న భార్య అయ్యుండి కనీస మర్యాద కూడా లేకుండా నలుగురిలోనూ నవ్వులు పాలు చేసి నువ్వు ఇలా వచ్చేసావు. ఏమిటి మీరనేది? రాజు మీ మేనత్ కొడుకా? రాధా, ఏంటండి చూసావా? ఆ రాస్కల్ మధు పెళ్లి చేసుకున్నట్ట వాడి భార్య లత ఉత్తరం రాసింది. ఏమని రాసింది? అన్నయ్య, మీరు మా ఆయన బావగారని తెలిసింది. నేను మీ ఫ్యాన్ని, మీ పిక్చర్లన్నీ చూస్తుంటాను. ఒకసారి తప్పకుండా మీరు మా ఇంటికి రావాలని ఆవిడ రాసిందే గాని ఆ రాస్కల్ రాశాడేమో చూసావా? ఆ మాటకు వస్తే మీరు రాశారా? ఇద్దరే ఈ పంతాలు పట్టింపులు మానేసి మీరు ఒకసారి వెళ్ళండి. అలాగే, బజార్లో షూటింగ్ ఉందిగా, వెళ్ళొస్తాను. ఇదిగో మధ్యాహ్నం క్యారేజ్ కార్ పంపించి మర్చిపోకు. ఇదిగో పంతులు, 11 గంటలకు కొబ్బరి నీళ్ళు 12 డ్యూటీ మర్చిపోకే. వాడేడమ్మా? అదే మా బావగారు. అర్జెంట్ కేసుందని వెళ్ళారన్నయ్య. కేసుని వెళ్ళాడా? నన్ను ఫేస్ చేయలేక వెళ్ళాడు. లేదన్నయ్య, రండి ఇంటికి వెళ్దాం. షూటింగ్ టైం అయిందమ్మా. సాయంత్రం 8 గంటలకల్లా డిన్నర్కి వస్తాను. తప్పకుండా రావాలి సార్. కారు అటువైపు ఉంది సార్. ఈ టాబ్లెట్స్ రోజుకు 3 వాడు. అలాగే సార్. ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? నేను 7:30 కల్లా వెళ్ళాలి. త్వరగా రమ్మను. అయ్యో, 7:30 అయింది. అన్నయ్య వచ్చే టైం అయింది. ఈయన ఇంకా రాలేదేంటి? అన్నయ్య వచ్చేసావా? అన్నయ్య వాడెక్కడమ్మా? స్టేషన్కి రాకపోతే రాపోయాడు. కనీసం గడపలోనన్నా స్వాగతం చెప్పొచ్చుగా. ఆయన ఇంకా ఇంటికి రాలేదన్నయ్య. మీరు వస్తున్నారని చెప్పాను. ఈ పాటికి వచ్చేస్తుండొచ్చు. పర్వాలేదమ్మా. ఆయా ఎక్కడ? ఆయా బాగున్నావాయా? బాగున్నాను బాబు. నువ్వు చాలా గొప్పవాడు అయ్యావు విని నేను ఎంతో పొంగిపోతున్నాను. ఉండు బాబు, టీ తీసుకొస్తాను. టీయా? డాక్టర్ గారింట్లోనా? అవునరా రాస్కెల్. ఈ ఇంట్లో నీ కోసం రూల్స్ కొంచెం రిలాక్స్ చేశాం. రాజు, పద. రాజు, రాజు, నిన్ను తలుచుకోని రోజు లేదురా, నిన్ను కొలుచుకోని రోజు లేదురా. డామిట్, నన్ను కొలుచుకోవటం ఏంట్రా? నేనేం చేశానని? చేయాలనుకున్నది చేయకుండా నా దారి నన్ను వదిలేశావు. అదే నీ గొప్పతనం. ఇడియట్, చేయాలనుకున్నది చేశావు. అది నీ గొప్పతనం. మీరు పోడుకోవడంతోనే కడుపు నింపుకుంటారా? కాస్త భోజనం చేస్తారా? అదేమన్నమాటమ్మా. ఈ ఇంట్లో వీడి పక్కన కూర్చుని ఆయా వడ్డిస్తుంటే తిని ఎన్నేళ్ళయిందో. పదండి అన్నయ్య. చాలా ఆయా. తిను బాబు. తినరా? మరీ వేషాలు వేస్తున్నావు. వేషాలు వేయడానికేరా బాబు ఈ డైట్ కంట్రోల్. మేము ఆర్టిస్టులం. కడుపు నిండా తింటే కెమెరాలో పట్టం. అంతగా బలిస్తే తగ్గటానికి మందు ఇస్తాలే ఓయ్. నీ మందు తిని తగ్గేలోగా మా మార్కెటే తగ్గిపోతుంది. మీరిద్దరూ అలా పక్క పక్కన కూర్చొని సరదాగా భోంచేస్తుంటే నా పక్కన వదినుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది అన్నయ్య. నాకు పెళ్ళైందని నీకెలా తెలుసమ్మా? ఓ రాస్కెల్, నీకు పెళ్ళైందా? అవునరా, అనుకోకుండా హడావిడిగా అయిపోయింది. ఇంతకే శ్రీమతి గారు ఎవరో? ఇంకెవర్రా? రాధే. నేను ఈ స్థితికి రావడానికి రాధే కారణం. రైట్, నేను ఎలాగో మీ ఇంటికి వచ్చేసాను.
ఒకసారి మీరిద్దరూ మా ఇంటికి రావాలరా. హలో, డాక్టర్ మధు స్పీకింగ్. ఏమిటి? అలాగా, ఓకే, ఇప్పుడే వస్తున్నాను. రాజు, అర్థమైంది. అర్జెంట్ కేసు వెళ్ళాలి. ఆల్ రైట్, వెళ్ళరా. నువ్వు వచ్చేదాకా నేను ఉండలేను. బాయ్. రాజు, మళ్ళీ ఎప్పుడు ఏమిటి? మీరిద్దరూ మెడ్రాస్ వస్తున్నారుగా? ఓ ఎస్, తప్పకుండా వస్తాం. వెళ్ళొస్తాను. ఇది ఎప్పుడు ఇంతే అన్నయ్య. ఎడవరా దరిద్రుడా, దరిద్రుడిని బాగు చేయలేరు. అత్తమ్మా అత్తమ్మా నోడే కలవరు. ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కావాలమ్మా? చెప్పరా చెప్పు. మా దగ్గర ఇంత నోరు చేసుకుని బూట్లు కావాలి, సైకిల్ కావాలి, వాటి కావాలి, ఎడిసి లాభం చెప్పు. ఏం బాబు నీకు అవన్నీ కావాలా? నువ్వు ఏడకుండా తిను, నేను కొనిస్తాను. వాడు అడిగినవన్నీ నువ్వు కొనిపెడుతూ ఉంటే రేపు మేము అవస్థపడాలమ్మా. ఏం అవసరం ఏమిటా? అమ్మాయి తలుచుకుంటే ఇప్పుడు ఆడ పేరు ₹1,00,000 వేస్తుంది బ్యాంకులో. ఏమిటి బ్యాంకు ఇంకో అంటున్నారు? అబ్బాయి బ్యాంక్ కాదు, ట్యాంకు, నీళ్ళ ట్యాంకు. అది దుర్గా బాగా అలసిపోయి వచ్చినట్టుగా ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటాడు, వచ్చేసి. రాధ, వీళ్ళని బాగా కాకాబట్టి అవుట్ హౌస్ లోంచి ఇంట్లో చేరినట్టున్నారు. అదేమిటండి, వాళ్ళు ఏమన్నా పరాయి వాళ్ళ? నాకు కాస్త సాయంగా ఉంటారని నేనే వచ్చేయమన్నాను. సరే, నీ ఇష్టం. వాళ్ళని నేను ఎందుకు దూరంగా పెట్టానో నీకు ఇప్పుడు అర్థం కాదు, ముందు ముందు అర్థం అవుతుంది. ఏమండి, ప్రజవాళ్ళ అన్నయ్య వదిన కులాసగా ఉన్నారా? నిన్ను చూడటానికి త్వరలోనే వస్తారట. కూడా తీసుకుని రాలేకపోయారా? వాడు డాక్టర్, యాక్టర్ కంటే 10 రెట్లు బిజీ. అన్నట్టు మీకు షూటింగ్ ఉందట, చంద్రన్ చెప్పాడు. స్నానం చేసిరండి. అలాగే. అబ్బా వచ్చేసారా? మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఏమిటి విశేషం? విశేషం కాదు, శుభవార్త. శుభవార్త ఏమిటబ్బా? ఏమిటో చెప్పుకొని చూద్దాం. డియర్ లత, ఇంకా 6 నెలల్లో శ్రీమతి లత గారికి చిరంజీవి మధు పుట్టబోతున్నాడు. మీకెలా తెలుసు? ఐఎమ్ డాక్టర్ మేడం, అండర్స్టాండ్? పెద్ద గొప్పేలేండి, కానీ మీరు చెప్పింది తప్పు. తప్ప? పుట్టబోయేది చిరంజీవి మధు కాదు, మా నాన్న. నిజమే లత, నా చేతికి మనవణ్ణి ఎప్పుడు ఇస్తావో అని రోజు అడిగేవారు. ఇప్పుడు ఆయన బ్రతుకుంటే ఎంత సంబరపడిపోయేవారు. లత, ఆయా ఎలాగూ తీర్థయాత్రలకు వెళ్ళింది. మీ అత్తయ్యని పిలిపించరాదు, నీకు సాయంగా ఉంటుంది. నేను అదే అనుకుంటున్నానండి. నమస్తే. నమస్తే. అమ్మగారు వాళ్ళు వచ్చారు. రామా లత, కూర్చోండి. వాడెక్కడమ్మా? ఏదో పనుందని మౌంట్ రోడ్ వెళ్ళారన్నయ్య. రండి గారు. ఏమిటి సీను? ఏమీ లేదు, ఇది మొదటి రాత్రి. మీరు ఆల్రెడీ మంచం మీద కూర్చొని వెయిట్ చేస్తుంటారు. అమ్మలక్కలు పెళ్లి కూతుర్ని గదిలో తోసి బయట తలుపేసి గడ పెడతారు. ఆవిడ సిగ్గుతో మెల్లగా నడిచి ఇక్కడ నుంచుంటుంది. మీరు దగ్గర తీసుకుంటారు. ఓకే, రెడీ. కూర్చోండి. యాక్షన్. ప్రేమకి ఎంగిల్లేదు, పెదవికి ఎంగిల్లేదు. రాజు, 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 ఆడదాని సిగ్గుచరా ఉందా నీకు? ఎంత నిమ్మ అయితే మాత్రం 10 మందిలో డైరెక్టర్ గారు, ఏమిటి దౌర్జన్యం? హీరో బాయా కావచ్చు, అందుకని నన్ను కొడుతుందా, అవమానిస్తుందా? దాని కోటకి ఎక్కిసి దాన్ని అందు తెలుస్తాను. మీరందరూ సాక్ష్యం. నిజమేగా మరి, తప్పకుండా చెప్తాను. ఎంత ఘోరం ఇది? ఏమిటి ఘోరం? ఈ సీన్ లో ఉన్నదేమిటి? మీ హీరోయిన్ యాక్ట్ చేసింది ఏమిటి? ఈవిడ పోలీసు రిపోర్ట్ ఇస్తుందా? ఇవ్వమనండి, ఏం జరుగుతుందో నేను చూస్తాను. ఇవాళకి ప్యాకప్ చేయండి. అసలు హీరో కాల్ షీట్ దొరకడమే కష్టం. ఆ వాడుకోని డైరెక్టర్ నువ్వే డైరెక్టర్. వెరీ గుడ్. అసలు సీన్ కంటే ఈ సీనే బ్రహ్మాండంగా ఉంటుంటుంది. అలా నవ్వుతారేంటండి? అక్కడ జరిగిన రభసకి నాకు ఒడుకు పుట్టింది. ఏమైనా నువ్వు తొందరపడ్డావేమో వదినా. తొందరపడటం ఏంటి? బుద్ధి తక్కువగా ప్రవర్తించింది. ఎందుకు వస్తుంది ఆవేశం? ఆవిడ మీద పడితే మాత్రం నన్ను ఏమన్నా కొరుకు తింటుందా? నా శీలం కరిగిపోతుందా? లేదండి, లేదు. నేను ఆ మాట వినలేకపోయాను, ఆ ఘోరం చూడలేకపోయాను. అక్కడ అంత ఘోరం ఏం జరిగిపోయిందని ఆవిడ సరే సిగ్గు సరే లేకుండా ప్రవర్తించింది. నువ్వు మాత్రం ఏం చేశావు? అలాగా జనంలా ఆ అమ్మాయి మీద పడి కొట్టడం తిట్టడం ఎంత అసహ్యంగా ఉంది. రేపు ఇదంతా పేపర్లో పడుతుంది. సమాధానాలు సంజాషులు చెప్పుకోలేక నేను చావాలి.
ఏమండి వదిలికి ఏమైందో చూడండి. ఒరే ఇడియట్, ఇంకో ఇడియట్ పుట్టబోతున్నాడు రా. నిజంగానే చెబుతున్నది డాక్టర్. ఆ ఇడియట్ అదేమిటండి కోడల్ని కనమానండి. ఏమండి రాధ, నా మీద కోపం పోయిందా? ఇంకా ఈ కోపాలే సాగలే వదినా. త్వరలోనే మా కోడల పిల్ల పుడుతుంది, అన్ని అంచేస్తుంది. అయితే మీ వదిన మరదలు ఇద్దరు ఆవిడ కూతుర్ని నువ్వు కొడుకుని కంటానికి ఖాయం చేశారన్నమాట. ఒరే, ఎవరు ఎవరిని కనాలో నిర్ణయించుకున్నారు, సంబంధాలు ఖాయం చేశారు. ఇక మేము వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరు. అప్పుడే ఏమిటన్నయ్యా? అది కాదమ్మా, అక్కడ పేషెంట్లు గోల పెడుతుంటారు. వదినా, ఎరక్క నువ్వు సినీ యాక్టర్ని, నేను డాక్టర్ని పెళ్లి చేసుకున్నాం. ఆయన కాల్ షీట్లు, ఈయనకి పేషెంట్లు. మీ వదిన కడుపులో బిడ్డ, మన నోట్లో మట్టి గడ్డ. ఎవరు? దయానందం మేస్టారా? ఏమిటి విశేషాలు ఇలా దయచేశారు? ఊరికే రారు మహానుభావులు. ఏముందయ్యా, పెద్దమ్మాయి పెళ్లి చేయాలి, మన వాళ్ళని ఒకసారి చూసి వెళదామని. ఇదే ఆ సంగతి. ఎవడైనా 4 రూపాయలు పోగు చేసుకుంటే చాలు, వాడు చుట్టూ మూగేస్తారు.